రేవంత్ రెడ్డి సార్ గారికి మా శతకోటి ప్రణామాలు. మేము ఆడపడుచులము. ప్రతి జననం కాడ మేము అవసరం నీకు, ప్రతి మరణం కాడ మేము అవసరము, ప్రతి నీ గెలుపు కాడ మేము అవసరము. మేము సమ్మెలు చేస్తుంటే మా దగ్గర వచ్చి మీకు తప్పకుండా న్యాయం జరిపిస్తామని మీరు హామీలు ఇచ్చినప్పుడు మా ప్రభుత్వం వచ్చి మాకు సహాయపడుతుంది కదా. మా రేవంత్ రెడ్డి మా బాధలను అర్థం చేసుకొని మా దగ్గరకు వచ్చేసిండు కదా, ఆయన మాకు తగు న్యాయం జరిపిస్తాడు కదా అని చెప్పేసి నీకు ఎన్నో విధాలుగా మేము నీ పైన భరోసా పెట్టుకొని నమ్మకాన్ని పెంచుకొని నిన్ను గెలిపించి మా తెలంగాణ పాలనలో నిన్ను గద్దె ఎక్కించిన మా ఆశా వర్కర్లను ఇంతటి దుస్సాహంతో నువ్వు మాకు సందుల మాకు ప్రతి రోడ్డు పైన పోలీసులను పెట్టి కొట్టించి దొబ్బి పెంచి పడిపోయినట్లు చేసిన మీ ప్రభుత్వానికి మేము ఎటువంటి సంస్కారం నేర్చిండ్రు సార్. మీరు ఎక్కువ చదవచ్చు కానీ మేము తక్కువ చదవచ్చు ఆశా వర్కర్లము. కానీ మేము మా వేజికి మాకు ప్రతి ఒక్కటి మా గ్రామాలలో మేము ఎట్లా నడుచుకోవాలి, మా స్త్రీలకు ఎటువంటి సేవలు అందించాలి, గర్భిణీలకు కానీ చిన్నపిల్లలకు కానీ ప్రతి రోగులకు మేము ఎటువంటి మా సహాయాన్ని మా ఆశా వర్కర్ల బాధను మేము దిగమింగుకొని మేము ప్రతి ఒక్క పనిలో ఉత్సాహంతో ముందుకు తీసుకుపోయి అయ్యా సీఎం గారు మీకు నమస్కారములు. మేము ఆశాలను ఇట్లా నిర్లక్ష్యం చేయకూడదు. మేము ఎన్నో పాటలు పడుతున్నాం, మీకు తెలుసు. మీరు అన్న హామీలు అన్ని ఒప్పుకొని నెరవేర్చాలి. ఏ టైంలో స్కూటర్ కావాలంటారు, ఇది కావాలంటారు. మేము ఎక్కడి నుండి తేవాలి సార్? ప్రతి నెల ఏల్సీలు ఎక్కడి నుండి ఉండదు? వాళ్ళు దేవుడిచ్చిన ఫలం కదా, మన చేతులు ఏమి లేదు. దయచేసి మీరు అన్నీ నెరవేర్చాలి. ఏ టైంలో ఏం చేయాలి? స్కూటర్ రద్దు చేయాలి, ఏల్సీ రద్దు చేయాలయ్యా. ఎక్కడికి పోతాం మేము? మన చేతుల పని కాదు. దయచేసి మీరు అనుకున్న హామీలు అన్నీ మాకు నెరవేర్చాలి. మాకు ఎవరి మీద కోపం లేదు. మీరు చెప్పిన పనులు మేము చేస్తున్నాం. లక్షల గీతాలు తీసుకొని మమ్మల్ని అరగోస పెడతారు. అది ఎవరు చేయాలి? మేము చేసే పని వాళ్ళు లక్షల గీతాలు తీసుకొని ఇంట్లో కూర్చుంటారు. మమ్మల్ని తీసుకురామని ఇంటింటికి గట్టి చాకరీ చేస్తారు. ఇంటి చాకరీ మేము చేస్తున్నాం. ఏ రాత్రికి ఆ రాత్రి ఏలిసి నొప్పులు అయితే పిల్లలను ఇచ్చిపెట్టి మేము వెళ్ళిపోయి రాత్రి అంతా అక్కడ ఉండి సేవ చేయించి తల్లిని బిడ్డను చూసుకొని వాళ్ళు సురక్షితంగా 102లో ఇంటికి పంపిస్తున్నాం. ఆ సేవలు ఎవరు చేస్తున్నారండి? మేము ఆశా వర్కర్లం 2006 నుంచి పని చేస్తున్నాము. అప్పుడు ఒక్క నెలకు 6 మంది 8 మంది ఏఎన్సీలు దొరికేది. అప్పుడు టార్గెట్ అడగకపోయేది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతి ఆశ 2-3 కేసులు ఏఎన్సీలు కావాలని టార్గెట్ పెడుతున్నారు. ఎన్సీడీ ఆపేసి ఇచ్చిండ్రు. వాళ్ళు ఎమ్మెల్యేహెచ్పీలు కొట్టాలనంట. మాకు తెలిసినంత వరకు అయితే ఎమ్మెల్యేహెచ్పీలు కొట్టకుండా మాతోను కొట్టిస్తున్నా అనేది మాకు ఒక బాధాకరం ఉంది. ఎన్సీడీ కొట్టడానికి ఒక్క స్పెల్లింగ్ పోయినా తప్పు పోతుంది, మళ్ళీ ఎంటకో మళ్ళీ ముందలకో అనుతుంది యాప్. దానివలన చాలా మా వాళ్ళు ఆశా వర్కర్లు బీపీ షుగర్లు వచ్చి చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకు ప్రాణాలు పోతే ఈ ప్రభుత్వం కాదు, మేము కాము, ఊరు కాదు, దేశం కాదు, ఎవరు కాదు చాలా బాధతోటి ఉన్నారు. బాధాకరమైన విషయము ఇది. కొట్టకుంటే పని చేయకుంటే పోండి, పని చేయకుంటే రాసిచ్చి పోండి అని మాట్లాడుతున్నారు అధికారులు కూడా. మా పై అధికారులు నేనన్నా అని మళ్ళీ అంటారు. మేము ధర్నకు వచ్చిపోయినాక కూడా మరి ఈ రేవంత్ రెడ్డి గారు ఆ ఎన్సీడీ యాప్ను డాక్టర్లను ఎక్కువ పెంచి సిస్టర్లను పెద్ద చదువుకున్న వాళ్ళని పెట్టి వాళ్ళకు అప్పచెప్పాలి. మరి మా జీతం ప్రతి నెల వేయాలి, మాకు ఫిక్స్డ్ వేతనం 26,000 చేయాలి, ఏఎన్సీ టార్గెట్ తీసేయాలి. 40 ఏళ్ళకు పెళ్లి చేసుకొని మళ్ళీ నిరోధ వాడు, ఓవర్ బిల్స్ వాడు, అవి ఇవ్వకుంటే పైసలు లేవంటారు. అవన్నీ వాడంగా నెలకు 3 కేసులు 2 కేసులు ఎట్లొస్తాయి? మరి వాడకపోయినప్పుడే వస్తాయి. ఇటువంటివన్నీ వాడాలి. వాళ్ళ పేర్లు ఇవ్వాలి, ఆధార్ నెంబర్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇట్లా ఆడమని చెప్తారు. ఇట్లా ఏఎన్సీలు 2 కావాలి 3 కావాలంటారు. ఇది ఎక్కడ అన్యాయమో న్యాయమో ఈ ప్రభుత్వానికే తెలుసు, డాక్టర్లకే తెలుసు. మరి పెద్ద చదివిన డాక్టర్లే ఈ రేవంత్ రెడ్డి గారు డాక్టరే, రామ్మోహన్ రెడ్డి గారు మండలకున్న ఎమ్మెల్యే గారు. మేము ప్రతి వాళ్ళం ధర్నా కూర్చుంటే ఆశలకు అందరికి వచ్చి మేము ఎక్కితే తప్పకుండా మీకు 18,000 చేస్తాము ఎండని అని చెప్పిండు. 2 సంవత్సరాలు అయింది, 18 రూపాయలు లేవు, ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా లేదు, ఒక మంచినీళ్ళు కూడా లేవు. అందరికి నమస్కారం అండి. మా ఆశలకు రేవంత్ రెడ్డి అన్న గారికి కూడా బాధ లేదు. ఆయన ఎలక్షన్ ముందు ఏం చెప్పిన మాకు ఒక మాట, అక్కలు చెల్లెళ్ళుగా మేము చెప్తున్నాం ఏంటంటే మీకు పారితోషికం కాదు, మీకు పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తాను, మీకు బెనిఫిట్ ఇస్తాను, ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీలు మా ఆశల దగ్గరకు వచ్చి టెంట్ల దగ్గరకు వచ్చి మీ వల్లనే ఊరంతా పచ్చదనం ఉంది, మీ వల్లనే గ్రామం అంతా ఆరోగ్యంగా ఉంది,
మీరుంటేనే అన్ని సాధించగలుగుతారని మమ్మల్ని చెట్టెక్కించిండ్రు. ఈరోజు మాకు 9,000 జీతంతో మా పిల్లలు మేము రోడ్ల మీద పడి అడుక తినే పరిస్థితి ఏర్పడుతుంది. అనారోగ్యం పాలైతే కూడా మంచి హాస్పిటల్ చూపించుకునేది లేదు. ఇంకోటి మేము చేసే పనులు అయితే గ్రామంలో తెలిసిందే, 1000 జనాభాకు ఒక ఆశ. ఏ ఇంట్లో బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏ గర్భిణీ స్త్రీకి అనారోగ్యం ఉన్నా, ఏమైనా నార్మల్ డెలివరీ ప్రభుత్వ హాస్పిటల్ డెలివరీ చేయించాలి. ఇంకా మేము చేసే సేవలన్నీ గ్రామంలో 1000 జనాభా అందించే సేవలకు మాకు ఇచ్చే జీతానికి ఎక్కడ పొంతన లేదు. ఈ రోజుల్లో ఆయన మీద మాకేం లేదు, మా కడుపు నిండాలి. మాకు ఏవైతే ఆయన ఎలక్షన్ మూమెంట్లు వచ్చి మీకు 18,000 జీతం ఇస్తా అని హామీ ఇచ్చిండో, మా కుటుంబాలు బాగుపడాలి, మేము బాగుపడాలి. 9,000 జీతంతో పెరిగిన ధరలకు మాకు కడుపు నిండట్లేదు కాబట్టి చాలా జీతాలతో మేము కష్టపడి పని చేయలేం. ఒక్కొక్కరికి రిటైర్మెంట్ టైం దగ్గరకు వస్తుంది. అయినప్పటికీ 9,000 జీతం ఎవరికన్నా ఒప్పుతుందా? పెద్ద పెద్ద హోదాలు ఉన్న వాళ్ళకి ఏమో లక్షల జీతాలు ఉంటాయి. కనీసం మా కడుపు నిండేటంత జీతం కూడా మాకు ఉండాలి. కరోనా టైంలో ఆశలం అందరం గుర్తుకొచ్చినాం. ఈరోజు మేము ఆశలమంతా రోడ్డు పాలైనాం. 9,000 జీతానికి ఏమొస్తున్నది? అందుకని దయచేసి మాకు ఈ యాప్లన్నీ పెద్దలు చేసే పనులన్నీ ఆశలే చేయాలి. ప్రతి యాప్ ఆశలు చేయాలి. ప్రతి ఆశకు యాప్లు వేయాలి. బీపీలు, షుగర్లు ప్రతి ఒక్కటి ఆన్లైన్లో వర్క్ చేయాలి. ఆన్లైన్లో వర్క్ చేసినందుకు మా పిల్లలు చిన్న చదువులు చదువుకొని ఏసీలో కూర్చొని ₹1,00,000 జీతం మా పిల్లలు తెస్తూ ఉంటే ఈరోజు చీప్గా 9,000 ముష్టి వాడేసిన 9,000కు మేము ఇంత వయసు వచ్చి మేము కష్టపడుతున్నాం. మా పిల్లలు చేసే ₹1,00,000 జీతానికి మా 9,000కి ఏమైనా పొంతరు ఉందా? అందుకని మాకు న్యాయం జరగాలి. మా కడుపు నింపాలి. మా కడుపు నింపకపోతే కరోనా టైంలో ప్రాణాలకు తెగించి చేసినాం. ఇంట్లో పిల్లలు, భార్య, భర్తలను కూడా పట్టించుకోలే. ఇంటి కుటుంబాలను, అత్తమామలకు కూడా సేవ చేయలే, ప్రజలకు సేవ చేసిర్రు. మా కోసం మేము ఆలోచించాలి. మా కరోనా వచ్చినా సరే పక్క వాళ్ళని చూసుకున్నాం. వాళ్ళకి ఏం చేయాలని ఆలోచించినాం. మేము చేయబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఇంకా వేరే పని చేసినా మాకు కనీసం ఇప్పటివరకు 40,000 జీతం అని అవుతుండే. కానీ ఈ 9,000కే ఇన్నేళ్ళ నుంచి చేసినామంటే వాళ్ళు ఇప్పటికి కూడా మాకు కనికరిస్తలేదు. కానీ ఇప్పటికైనా మాకు ఇస్తామన్న హామీలు ఒకటి మాకు చేసేదాలు. మాకు ఎవరి మీద కోపాలు ఏమి లేవు. మేము వాళ్ళ చేతుల కింద చేసేటోళ్ళం. మేము వాళ్ళు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు ఇచ్చిన హామీలు ఒక్కటి మాకు అమలు చేయాలి. అదే మా ప్రార్థన, అది మా దీవెన. అంతకంటే వేరేం లేదు మాకు. ఇక రేవంత్ రెడ్డికి చెప్తున్నా, అందులో అరెస్ట్ చేసి పెట్టిర్రు. అందులో ఊపిరి ఆడతలేదు మనుషులకు. మేము ఎంత దూరం నుండి వచ్చినాం, అసలు ఆడదాకా కూడా జరనిస్తలేడు. మేము ఇప్పుడు కూడు కానకుండా గంజి కానకుండా వచ్చినాం. ఈ నెల కూడా మాకు ఇంకా జీతం పడనే లేదు. నువ్వు ఏదో ఒకటి మాకు సమాధానం చెప్పాలి కదా. నువ్వు వచ్చి నుంచి మాకు రూపాయి కూడా పెంచలేదు. ఎందుకంటే మేము కావాలని నిన్ను గెలిపించుకున్నందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నాం. మేము డెలివరీ కేసులు వెంబడి పోతే అసలు మేము ఏం ఆశించకుండా పోయి చేస్తున్నాం. అసలు నీకు తెలివి ఉందా? ఏమన్నా మాతోనే అనిపించుకుంటావా? ఈ చిన్న జీతగాళ్ళతో నువ్వు అనిపించుకుంటావా? రేవంత్ రెడ్డికి దండం పెట్టి చెప్తున్నాం మరొకసారి, దయచేసి జీతాలు పెంచాలని చెప్తున్నాం. ఆశా వర్కర్లు తమకు ఉద్యోగ రీత్యా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాకు రావాల్సిన జీతాన్ని కూడా తక్కువ జీతం కేవలం 9,500 మాత్రమే ఇస్తున్నారు. దాంట్లో జీతాలు కూడా పెంచాలి. ఇంకోటి అక్కడ ఏవైతే ప్రజలైతే ఉన్నారో, గ్రామాలలో ఉన్నారో, జనం నుంచి మన్నం వరకు కూడా ఆశా వర్కర్లు చాలా సేవ చేస్తున్నారు. ఆ సేవకు గుర్తింపుగా కూడా మాకు జీతాలు పెంచాలి. మా పైన ఉన్న ఒత్తిడి, అధికారుల ఒత్తిడిని కూడా తొలగించాలి. అట్లాగే ఏవైతే ఆన్లైన్ చేస్తున్నారో యాప్లలో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయమంటున్నారో వాటిపైన కూడా మాకు చాలా ఒత్తిడి ఎదురవుతుంది. వాటన్నిటిని కూడా తగ్గించాలని చెప్పేసి, అట్లాగే ప్రజాప్రభుత్వం అని చెప్పుకొని మహిళలే ప్రధానంగా మమ్మల్ని గెలిపించారని చెప్పుకున్న సీఎం రేవంత్ రెడ్డి మహిళలను రోడ్లపైకి తీసుకురావడం, అట్లాగే మేము మా సమస్యల పరిష్కారం కోసం ఇక్కడికి వస్తే మమ్మల్ని అక్రమంగా పోలీసులను పెట్టి అరెస్ట్ చేపిస్తున్నారు, ఇదేంటి ప్రభుత్వం అని చెప్పేసి మహిళా వర్కర్లు అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, కోటి, హైదరాబాద్.